ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే గనక నేను రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ లాల చెరువు వెళ్తున్నాను. మీకు తెలుసు కదా నేను హోమియోపతి మెడిసిన్ వాడుతున్నానని. అదైతే ఇక్కడే వాడుతున్నానండి. ఇక్కడ ప్రతి దానికి మెడిసిన్ అయితే ఉంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే గనక ఈరోజు సండే అండి. ఇది సండే వ్లాగ్ అన్నమాట. నేనైతే మెడిసిన్‌కి వెళ్తున్నాను ఈరోజు. ఇది ప్రతి ఆదివారం వెళ్ళొచ్చు. అంటే నెలలో ఒక ఆదివారం మాత్రమే అన్నమాట. సో, మనం ఎవరు వెళ్ళినా కూడా మన ప్రాబ్లమ్స్‌ని బట్టి వాళ్ళు మెడిసిన్ అయితే ఇస్తారు. అది నెలకి ఇస్తారన్నమాట. సండే సండే మాత్రమే చూస్తారు. ఉత్తి రోజుల్లో అయితే వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయండి. ఉత్తి రోజుల్లో హాస్పిటల్‌లో చార్జ్ చేస్తారు. ఇంకా సండే మాత్రం ఇంటి దగ్గర ఫ్రీగా చూస్తారన్నమాట. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు తప్పనిసరిగా. అక్కడ ఏమి ఖర్చేమీ అవ్వదండి. ఫ్రీగానే చూస్తారు. ప్రతి దానికి మెడిసిన్ అయితే ఉంది అక్కడ ఖచ్చితంగా. చాలా చూస్తారు. కాకపోతే ఏంటంటే మీకు నమ్మకం ఉండి రావాలన్నమాట. నేను దేనికి వాడుతున్నాను, ఏంటి అన్నది ఇంతకు ముందు ఒకసారి వీడియో చేశాను. వెళ్లి చూడండి. ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళాలని చెప్పేసి ఇంకా తెల్లవారుజామునే లెగిసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను వచ్చేసరికల్లా చాలా లేట్ అవుతది. ఇంకా 12, 1 గంట ఆ టైం అయితే అయిపోతది కదా! ఇంకా వీళ్ళకి ఇబ్బంది అయిపోతదని చెప్పేసి ఇంకా సండే అయినా కూడా 4 గంటలకే లేచాను నేనైతే. 4 గంటలకే లేచి ఇంకా బ్రష్ చేసేసి వంటనేది స్టార్ట్ చేశాను. ఒక పక్కన వంట చేసుకుంటూ, ఇంకొక పక్కన పాచి పననేది చేసుకుంటూ ఉన్నాను. అంటే ఇల్లు గుమ్మలు తుడవడం, కల్లాపేయడం, ముగ్గు పెట్టడం ఇదన్నమాట. ఇంకా హాని అయితే లెగలేదు. ఎందుకంటే ఈరోజు సండే గాబట్టి, వారానికి ఒక్క రోజే గాబట్టి నేను అస్సలు లెగ్గొట్టను. ఎళ్ళే ముందు లెగ్గొట్టి పాలోళ్ళకి పాలు పోయమని మాత్రమే చెప్తున్నాను. ఇంకేంటంటే ఈరోజు సండే ఇంకా కర్రీ అయితే ఏం తెప్పించలేదు. ఎందుకంటే లేట్ అయిపోతది కదా అని జెప్పేసి. ఇంక నేను చారు పెట్టేస్తున్నాను. చారు పెట్టేసి ఇంకా అరటికాయలుంటే అవైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా సాయంత్రం అయితే తెప్పిద్దాంలే చికెన్ అని చెప్పేసి. ఇంకేంటంటే గనక నాకు ఎలా ఉంటది అంటే గనక మా అన్నయ్యకైతే చేతికి దెబ్బ తగిలింది. కానీ నేను చూడడానికి వెళ్ళలేదు. ఇది అందరికీ ఉండేదే. కానీ కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతూ ఉంటది. వెళ్ళాలని ఆశ ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితనమాట నాకు. అన్నయ్యని చూడడానికి అందరూ వెళ్లారు. నేను తప్ప. ఎళ్ళే సిట్యుయేషన్‌లో నాకు లేదు ప్రెజెంట్. అదేంటి మీరు ఒకరోజు వెళ్లి కూడా చూసి రాలేరా అని మీరనుకోవచ్చు. కానీ నా సిట్యుయేషన్ తెలిస్తే మీరసలు అలా అనుకోరు. ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ఉండట్లేదు నాకు. కాదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి గదా! అందుకే చెప్తున్నాను. ఇంకేంటంటే గేదెలు ఇవన్నీ ఉంటాయి కదా! వెళ్తే కుదరదనమాట. ఇంతకుముందంటే మావయ్య ఉండేవారు కాబట్టి గేదెలని మావయ్య చూసుకునేవారు. మాకంత ఇబ్బంది ఉండేది గాదు. ఇప్పుడేంటంటే ఇంకా మావయ్య ప్లేస్‌లో ఇంకా బావ ఉన్నారు గాబట్టి ఇంక తనకి దూడలతో సరిపోతుంది. ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండట్లేదు. అది నా ఫ్యామిలీ అర్థం చేసుకుంటది. అంటే అమ్మ, అన్నయ్య అర్థం చేసుకుంటారనమాట. "నువ్వు రానవసరం లేదు. నేనే వస్తానని" చెప్పారు అన్నయ్య అయితే. ఇంక ఈరోజు అమ్మ వాళ్ళు కూడా మెడిసిన్‌కైతే వస్తున్నారలా. వచ్చేటప్పుడు ఇంక ఇలా వచ్చేస్తాంలే అనేసి అన్నారన్నమాట అన్నయ్య అయితే. ఇంక సర్లే అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ అయిపోయాను. వచ్చేటప్పుడైతే అన్నయ్య వాళ్ళతో ఇంటికి కలిసొచ్చేస్తానన్నమాట. ప్రతి ఆడపిల్లకి ఉంటదండి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పుట్టిల్లనేది పుట్టిల్లే కదా! ఏ ఆడపిల్లకైనా. పుట్టింటికి వెళ్తున్నారు అంటే అది ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తదనమాట. అది ఒక్క రోజైనా, 2 రోజులైనా, వారం రోజులైనా, ఎన్ని రోజులైనా సరే పుట్టిల్లంటే పుట్టిల్లే కదా! అలా వెళ్ళాలి, ఉండాలి అనేది నాకు ఉంటది. కాకపోతే ఏంటంటే ఇది నా ఇల్లు కదా! ఇది నా ఫ్యామిలీ కదా! నేను లేకపోతే ఇక్కడ ఎలా అనేసి ఒక ఆలోచన అయితే ఉండిపోతదనమాట. దాని నుంచి నేను బయటికి రావట్లేదు. రావడానికి కూడా లేదు నాకసలు. ఎవరికీ కూడా ఇలాగ అస్సలు ఉండొద్దు ఇలాగా. ఎందుకంటే గనక కొన్ని కొన్ని సార్లేంటంటే వెళ్ళాలి, ఉండాలి అన్నట్టు అనిపిస్తది. వాళ్ళకి అనిపిస్తది కదా! అందరింటికి అందరు ఆడపిల్లలు వచ్చినప్పుడు అమ్మకు కూడా అనిపిస్తా ఉంటది. నా కూతురు కూడా నా ఇంటికొస్తే ఎంత బాగుంటుంది అన్నట్టు అనిపిస్తది కానీ అలాంటి సిట్యుయేషన్ నాకు గాని, అమ్మకి గాని లేదు. ఎందుకంటే గనక అమ్మకి తెలుసు, నాకు తెలుసు ఎళ్ళే సిట్యుయేషన్ కాదు అని జెప్పేసి. ఇంకా ఏమంటారంటే "నువ్వు ఇబ్బంది పడకలే మేమే వస్తాము. నిన్ను చూడాలనిపించినప్పుడు, పిల్లల్ని చూడాలనిపించినప్పుడు" అని జెప్పేసి వాళ్ళే వచ్చి వెళ్తూ ఉంటారు. నా సిట్యుయేషన్ అయితే ఇలాంటి సిట్యుయేషన్ అలాంటి సిట్యుయేషన్ అయితే ఏ ఆడపిల్లకి రాకూడదు అని మాత్రం నేను కోరుకుంటాను. చాలా విషయాలు చెప్పాలి అనుకుంటాను ప్రతిసారి కూడా మీతో. కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అందరి ఆడపిల్లలకి ఉన్నదేనండి నాకు కూడా సేము. అత్తయ్య ఉన్నప్పుడు నేను కూడా సెలవులకు వెళ్ళేదాన్ని. పిల్లల్ని తీసుకొని ఇంకా దసరా సెలవులకి గట్టా 10 డేస్, 15 డేస్ అలా ఉండొచ్చేదాన్ని. అత్తయ్య ఎప్పుడైతే చనిపోయారో ఇంక నేను అప్పటి నుంచి సెలవులకు వెళ్ళడం మానేశాను. ఇంకెప్పుడైనా ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటే గనక
ఇంకా మా మావయ్య ఉండేవారు కాబట్టి దూడని మావయ్య చూసుకునేవారు. వంట ఉదయానికి, సాయంత్రానికి చేసేసి నేను వెళ్ళేదాన్ని. ఇద్దరం వెళ్ళేవాళ్ళమనమాట. మళ్ళీ ఈవినింగ్‌కి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా వెళ్ళడానికి కూడా లేదు నాకసలు. ఎందుకంటే గనక నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. వెళ్ళినా చాలా టైం పట్టేస్తది. మా బావేమో ఇంకా దూడలని చూసుకోవాలి తప్పదింకా. ఎవరు చూస్తారు? 1, 2 అయితే ఎవరైనా చూస్తారు. ఎక్కువ చూడాలి అంటే వాళ్ళకి ఇబ్బందయిపోతది కదా! ఎవరైనా మనిషిని పెట్టొచ్చు కదా! అంటే దూడని చూడడానికి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు రావట్లేదండి. అలా కూడా ట్రై చేస్తున్నాము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు. కానీ అలా కూడా రావట్లేదు. ఇంకా ఏం చేస్తాం? ఏం చేయలేక చాలా ఫంక్షన్‌లకి వెళ్ళడం మానేసాము. ఏమనుకుంటే అనుకుంటారులే మరి ఏం చేస్తామని చెప్పేసి కొన్నయితే అలానే వెళ్ళలేదు. చాలా మట్టికి వెళ్ళట్లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇంకా వీళ్ళకి అవసరం తీరిపోయింది. ఇంకెవరు అవసరం లేదు. అందుకే వీళ్ళు రావట్లేదు అనేసి అనుకుంటున్నారు. అలా ఎందుకు అనుకోవాలండి? అలా అవసరం తీరిపోయిందని ఎందుకు అనుకుంటాను చెప్పండి? నాకు ఇంటి దగ్గర వీలవ్వక రావట్లేదు. చాలామంది వీలైనా కూడా రావట్లేదు. వీలైన వాళ్ళు ఎందుకు రావట్లేదని నాకు తెలియదు. కానీ నాకైతే వీలవ్వకే వెళ్ళట్లేదు. నేను చాలా ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇప్పుడైతే 6:15 అయితే అవుతుంది గదా! ఈ టైంకి మాకు బస్ అయితే ఉంది. సో, ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇంకా ఉన్నారులెండి. అందరం కలిసి వెళ్తున్నాము. ఇంక ఇప్పుడైతే మేము వెళ్ళగానే బస్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు ఎంత జనం ఉన్నారో కొద్దిసేపటికి చూదురు గానీ అసలు ఎంత జనం ఉన్నారో చూడండి. అసలు ఎప్పుడు కూడా ఖాళీ ఉండవు అసలు మా ఊరు బస్సులు. ఇక మేమైతే టికెట్ తీసేసుకున్నాము. ఇప్పుడు చూడండి బస్సు ఎంత ఫుల్ అయిపోతుందో. ఎన్ని బస్సులున్నా అస్సలు ఖాళీ ఉండవు. మాకు అన్నీ దొరికితే గంటం పావులైతే వెళ్ళిపోవచ్చండి. మార్నింగే కదా కొంచెం ఫ్రీగానే దొరుకుతాయి అన్నీ కూడా. ఇంక ఇప్పుడు మేమైతే వచ్చేస్తున్నాం రాజమండ్రికి. రాజమండ్రి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆటో అయితే ఎక్కాలి. లాలా చెరువు హౌసింగ్ బోర్డు ఆటో ఎక్కితే అక్కడి నుంచి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మనం అయితే ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక వీధి ఉంటుంది. ఆ వీధిలోకి వెళ్ళి రెడ్డి గారి వీధి అంటే ఎవరైనా చెప్తారు. ఫ్రీగా చూస్తారండి ఈ హాస్పిటల్ అయితే. ఓన్లీ సండే మాత్రమే. ఇంకా ఉత్త రోజులు అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఇది నాకైతే ఇది నేను గుర్తుపెట్టుకున్నా. ఇక్కడ నుంచి ఇలా లోపలికైతే ఈ ఆపోజిట్ వీధికి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకున్నట్టయితే కనుక వినాయకుడి గుడి అయితే వస్తుంది. ఆ గుడి దగ్గర మనం ఆటో ఎక్కినట్టయితే కనుక ఆ గుడి దగ్గర ఆపుతారు. ఇదన్నమాట వినాయకుడి గుడి. ఇక్కడే ఆగుతారు ఆటో అయితే. ఇంకా బైక్ మీద వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్ వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఆటో వాళ్ళు కొంచెం ముందుకు తీసుకువెళ్ళమన్నా కూడా తీసుకువెళ్తూ ఉంటారు జనం ఎక్కువగా ఉంటే. లేదంటే కనుక ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇదేనండి రెడ్డి గారి వీధి. ఈ చివరికి వెళ్తే కనుక బ్లూ కలర్ గేట్స్ అయితే ఉంటాయి. ఎవరిని అడిగినా చెప్తారు హోమియోపతి మెడిసిన్ ఇస్తారని చెప్తే. చాలా దూరాల నుంచే వస్తున్నారండి. అయితే ఏంటంటే నమ్మకం ఉండాలి. మీకు నమ్మకం ఉన్నట్టయితే కనుక ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ అవుతుంది. వీళ్ళైతే హోమాలు చేసుకుంటున్నారు. ప్రతి సండే హోమం అనేది చేసుకుంటూ ఉంటారు. పూజలు ఎక్కువగా చేస్తారనమాట. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగా చూస్తారండి. మీకు నమ్మకం ఉండి వచ్చినట్టయితే కనుక ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ 2 ఇయర్స్ నుంచి మెడిసిన్ అనేది తీసుకుంటున్నానండి. నాకైతే చాలా బాగా ఇంప్రూవ్ కనిపించింది. సో చాలామంది చాలా దుక్కుల నుంచే వస్తున్నారు. అంటే చాలా దూరం నుంచి వస్తున్నారు. ఏంటంటే నమ్మకం బట్టి ఉంటుందన్నమాట. ఫ్రీగా చూస్తున్నారు కదా అని చాలామందికి నమ్మకం అయితే ఉండదు. నమ్మకంతో వస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. సో ఇంక ఈరోజు ఏంటంటే వాళ్ళ మనవడిది బర్త్డే అంట. చాక్లెట్లు అనేది తీసుకొచ్చారు. చాలా బాగా చూస్తారండి ప్రతి ఒక్కరిని కూడా. ఇంకా ఆయన్ని చూసినట్టయితే చాలా మందికి భయం వేస్తుంది. ఎందుకంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు. డాక్టర్ గారు అయితే ఆయననమాట. మనం వేసే కార్డులు ఆయన తీసుకొని మనిషికి ఒక బుక్ అయితే పెట్టుకుని ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఆ బుక్లో రాసుకొని ప్రతి నెల కూడా ఆ ప్రాబ్లం బట్టి మనకి చూస్తూ ఉంటారండి. చాలా బాగా చూస్తారు. ఇంకా నేను చెప్పాను కదా వాళ్ళ మనవడి బర్త్డే అనమాట. చాక్లెట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా మేమైతే చూపించేసుకున్నాం. మెడిసిన్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. నేను చెప్పాను కదా అన్నయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అన్నిటితో కలిపి నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వచ్చేసామన్నమాట మా ఊరి దగ్గరికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇల్లు ఎలా పడితే అలా ఉంటుంది. సో వెళ్ళిన కొద్దిసేపు అయినా కూడా ఇంటి దగ్గర పనులు అలానే ఉండిపోతాయి కదా. వచ్చిన తర్వాత మళ్ళీ మనమే చేసుకోవాలి. సో ఇదండి ఇవాళ మన బ్లాగు. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో మీకు యూస్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో నమ్మకం ఉండి వెళ్తే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. సో ఇదండి ఇవాళ బ్లాగు. సో ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూసారనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంక మా ఊరైతే వచ్చేసాం అనమాట. నెక్స్ట్ వాళ్ళతో మళ్ళీ కలుద్దాం. బాయ్.